సోమవారం పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ తో పాటు ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులను సమర్పించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మోయతుమ్మెద వాగుపై నిర్మించబడి ఉన్నలో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణపాయంగా మారిందని వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టి ఆ ప్రాంత వాసులకు శాశ్వత పరిష్కారం కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా పార్టీ శ్రేణులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి వర్షకాలం మోయతుమ్మెద పోటెత్తి లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. ఇక అధికారులు ప్రతిసారి వర్షకాలం వచ్చినప్పుడు రోడ్డు మూసివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికే పరిమితం అవుతున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు. గత ఏడాది వర్షకాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రిడ్జ్ ని సందర్శించి నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలుకు ఇక నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో టీఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు గురించి తిరుగుతున్నా. మాకు ఇల్లు రావట్లేదు. మా ఆయన వికలాంగు, నేను వికలాంగు, మాకు 2 పిల్లలు. ఆయన ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నేను ప్రెగ్నెంట్ పెట్టుకుని కూడా తిరుగుతున్నాం కేసులో పొండా పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా న్యాయం జరిపిస్తలేరు. మాకు చంద్రపూర్ తిగలగుట్టపల్లిలోనే ఉన్నాయి ఇండ్లు. ఇన్నాయి కానీ ఇస్తలేరు. అక్కడికి వెళ్తే తాళాలు పలగొట్టి కేసు పెట్టిరని అన్నారు. అట్లా కూడా పోయినాం. ఎన్నిసార్లు వేసినా ఇస్తలేరు. మేము ఇల్లుల గురించి ఎన్నోసార్లు తిరిగినాం. ఆ ఇల్లులు మొత్తం ఖరాబ్ అయిపోయినాం ఆల్రెడీ. ఇస్తానన్నా మేము బతుకుతాం కదా, మాకు 2 పిల్లలు, మేము చేసుకుంటే బతుకుతాం. మేము పుసవేరలో గాజులు ఎత్తుకొని బతకగలుగుతాం. కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం. ఎప్పటి నుండో ఇస్తాం, మిగిస్తాం అనుకుంటే చెప్పుకుంటేనే వస్తారు కానీ ఒక్కరోజు కూడా మా కాడికి వచ్చి మాట్లాడి అది మాత్రం చేయలేదు. ఇదే పని అదేంటి దరఖాస్తులు పెట్టడం అయిపోతుంది, మాకు తిరగడానికే అయిపోతుంది టైం. ఇట్లాంటి అప్లికేషన్లు పెట్టడం, దరఖాస్తు తీసుకోవడం, రిసిప్ట్ తీసుకోవడం వెళ్తుంది. 20-30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అవి డబుల్ బెడ్రూమ్ 40 ఇండ్లు కట్టిర్రు. అవి ఎన్నిసార్లు తిరిగినా కానీ అవి మీకే ఇస్తామంటారు కానీ ఇస్తలేరు. ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా కానీ అవి మీకే ఇస్తామమ్మా అంటారు కానీ తీరా టైం అయ్యేసరికి అవి ఎవరికి ఇస్తలేరు. అవి ఖరాబ్ అయిపోతున్నాయి. దానిలో చేతబడిలు చేస్తాండ్రు, అంతా తాగుతాండ్రు, తిరుగుతాండ్రు. చెట్లు మొలిచినాయి, పలిగిపోయినాయి ఇండ్లన్నీ. ఇందుర్తి గ్రామం మాజీ నియోజకవర్గం ఏదైతుందో మరి ఇందుర్తి గ్రామంలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజావాణి కార్యాలయంలో మరి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మేము ఫిర్యాదు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి దాదాపు ఈ బ్రిడ్జి అనేది శిథిలావస్థకు చేరడంతో మరి చాలామంది ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ప్రత్యేక అధికారులు వచ్చి సందర్శన చేయడము, వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి యొక్క రహదారిని బంద్ చేయడము ఇది ఆనవాయితీగా మారింది. కానీ ప్రతి వారం వస్తున్నాము. ఎందుకంటే 19, 20, 21 డివిజన్లలో పూర్తిగా మా యొక్క వ్యవసాయ భూములు కానీ ఇండ్లను కానీ తర్వాత ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఈ 3 డివిజన్లను కంప్లీట్గా నిషేధిత జాబితా అయినటువంటి 22 పెట్టారు. ఇది ఇప్పటికే మీడియా ముఖంగా చాలాసార్లు తెలియజేశాం. కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం, అధికారులకు తెలియజేశాం, ప్రభుత్వానికి తెలియజేసినాం. తర్వాత మంత్రుల దగ్గరికి వెళ్ళి వారికి కూడా మా గోడును వెళ్ళబోసుకున్నాం. మాకు న్యాయం చేయడానికి వేడుకున్నాం.